ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. నానా, నాకు తొందరగా చుట్టే. ఇంకా నేను బుక్స్ బ్యాగ్ లో పెట్టుకోవాలి. అసలే ఈ రోజు ఎగ్జామ్స్ లేట్ అవుతుంది. 2 నిమిషాలు తల్లి, నువ్వు వెళ్ళి కూర్చో, నేను వస్తున్నాను. ఆ బుజ్జి కదా. సరే నాన్న, తొందరగా రా. సారీ బుజ్జి తల్లి. ఓకే ఓకే. మా అమ్మనంటే అర్థం చేసుకుంటాది. కాకా పట్టిన కాడికి చాలని నాన్న ఇవాళ ఏం కూర చేసావు? ఏం కూరనా? నా బంగారానికి ఇష్టమైన కూర. అదేమిటో చెప్పుకోరా తల్లి, చూద్దాం. నీ బంగారమ్మ. బంగారం అంటే మా అమ్మ. మా అమ్మకి ఇష్టమైన కూర ముద్దపప్పు. ముద్దపప్పు చారు. అవును తల్లి, ముద్దపప్పు చారే. అన్నం మొత్తం తినాలి, ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టొద్దు, సరేనా? సరే నాన్న, సరే. నాన్న, నాకు ఒక డౌట్. డౌటా? ఏంటమ్మా నీకు వచ్చిన సందేహం? మా అమ్మ బంగారం అని నాకు కూడా తెలుసు, కానీ అమ్మను బంగారంతో ఎందుకు పోల్చాను నాన్న? చాలా మంచి ప్రశ్న వేసావు తల్లి. బంగారం చాలా విలువైంది కదా, దాన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటాం కదా. అలాగే అమ్మ కూడా అంతే విలువైనది. నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఓదార్చింది, నేను సంతోషంలో ఉన్నప్పుడు పాలు పంచుకుంది. అందుకే అమ్మను బంగారంతో పోల్చాను తల్లి. నాకు ఇప్పుడు అర్థమైంది నాన్న, అమ్మ నిజంగానే బంగారం అని. కావ్య, నువ్వు కూడా అమ్మలాగే అందరినీ ప్రేమించాలి, గౌరవించాలి నాన్న. సరే నాన్న. నువ్వు వెళ్ళి బ్యాగ్ తెచ్చుకోరా, నేను వెళ్ళి టిఫిన్ పెడతాను. కొంచెం కొంచెం టిఫిన్. కొంచెం 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 తిన్నాను. కొంచెం 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 ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం. చాలు. ఓకే, బాయ్ నాన్న. బాయ్.
సారీ తల్లి, ఈరోజు కొంచెం లేట్ అయింది. ఈ రోజు ఏమైనా కొత్త నాన్న? నువ్వు రోజు వచ్చే లేటే కదా. ఎగ్జామ్ ఎలా రాస్తావు తల్లి? ఫస్ట్ క్లాస్ వస్తుందా? వస్తాను నాన్న, లాస్ట్ నుంచి ఫస్ట్కి. వేసేసాడు, బాగా వేసేసాడు. ఏంటి అట్లా చూస్తున్నావు? పోయి ఆమ్లెట్ అయిపోయి తింటా. మామ, ఎప్పుడు వచ్చావురా? కూర్చో. నీకు ఎంత కష్టం వచ్చిందిరా దివాకర్? ఎందుకురా ఈ అడంగి పనులన్నీ నీకు? నువ్వు మళ్ళా పెళ్లి చేసుకుంటే ఆ వచ్చిన పిల్ల ఈ పనులన్నీ చేయదా చెప్పు? రెండో లగ్గమా? ఓరి నీ అవ్వ, రెండో లగ్గం అంటే ఏదో ప్రపంచ యుద్ధం వచ్చినట్టు భయపడుతున్నావేదిరా? ఇంకా ఎన్ని రోజులకి ఇట్లా ఉంటావు చెప్పు? ఇగో నేను పిల్లని చూస్తా, పెళ్ళి చేసుకో, హాయిగా సంతోషంగా ఉండు. ఏమంటావు? మామ, నా భార్య చనిపోయి 3 సంవత్సరాలే అవుతుంది. మళ్ళీ ఎంతలోనే పెళ్ళి అంటే ఆ చూసే జనం ఏమనుకుంటారు? అయినా ఆ వచ్చింది నా బిడ్డను మంచిగా చూసుకుంటుందనే గ్యారంటీ లేదు. ఓ స్నేహితుడికి వచ్చిన పిల్ల మంచిగా చూసుకుంటుందా చూసుకోదా అని నువ్వు లగ్గం చేసుకుంటా కదా అల్లుడు, నీకు తెలిసేది. అయినా నీకు ఈడు దాడిపోతుందిరా. ఇంకో 4 వద్దులు పోతే నీ కల్లుడు అత్తడేమో కానీ పెళ్ళం మాత్రం దొరకదురా. మంచిగా నేను చెప్పినట్టుని లగ్గం చేసుకో. నిజమే, కానీ కానీ ఒరే నీ అబ్బా, కానీ లేదు గీనీ లేదురా. ఒరే దివాకరు, నీకు మంచి మాట చెప్తున్నా, గుర్తుపెట్టుకో. అదో నీ బిడ్డకు రేపు లగ్గం చేసి కాళ్ళు కడగాలంటే నీకు ఒక తోడు కావాలి. అందుకోసమైనా మళ్ళా లగ్గం చేసుకో, బాగా ఆలోచించుకో. నేను పోయేస్తా. నీకు ఇష్టమైతే నాకొక్క ఫోన్ కొట్టు, సరేనా? ఆగు మామ, కాఫీ తాగిల్దు. వద్దులే అల్లుడు, వచ్చినాకనే కాఫీ తాగుతా, సరేనా? ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఇట్రా, ఏమైంది? ఇట్రా. ఏమైంది నాన్న అలా ఉన్నావు? ఒంట్లో బాగాలేదా? అమ్మ బాగా గుర్తుకొస్తుంది నాన్న. అమ్మ మనల్ని వదిలి ఎందుకు వెళ్ళిపోయింది? అది విధి తల్లి. ఎవ్వరి చేతిలో ఏమీ ఉండదు. అమ్మ ఎప్పుడు మన గుండెల్లోనే ఉంటుంది. కానీ నాన్న, అమ్మ లేని లోటు ఎప్పుడూ ఉంటుంది కదా. రామయ్య తాత చెప్పినట్లు నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో. నీ బిడ్డకు రేపు లగ్గం చేసి కాళ్ళు కడగాలంటే నీకు ఒక తోడుగా బాగా ఆలోచించుకొని తన ప్రేమ జ్ఞాపకాలు ఎప్పుడు మనతోనే ఉంటాయి. అమ్మ లేని లోటు ఎప్పుడూ ఉంటుంది కదా. రామయ్య తాత చెప్పినట్లు నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో.
అట్లనే నేను మళ్ళీ మాట్లాడతా. సరే ఏంది మామ, ఎందుకో రమ్మన్నావు? నీకు పిల్లని చూసిండ్రా, పిల్ల చాలా అందంగా ఉంటుందిరా. అందంగా ఉంటుందా, నాకులాగా మందంగా ఉంటుందా? చింత చచ్చిన పులుపు చావనట్టు ఎకసక్కపు జోకులు కూడా ఉన్నారా నీ దగ్గర? అమ్మాయిది ఏ ఊరు? వాళ్ళ అమ్మ నాన్న ఏం చేస్తారు? అమ్మాయికి రెండే పిల్ల, భర్త ఉన్నాడా చచ్చిపోయాడా? ఉండి లేకపోతే ఉండి లేనట్టరా? బర్రె పొరుగొట్టినట్టు ఓ వస్తనే ఉన్నావు. ఆ అమ్మాయిది పక్కూరే, కాకపోతే ఒక సమస్య ఉందిరా. ఏంటి మావా? ఏందంటే ఆ అమ్మాయికి తెలుగు రాదు, హిందీ మాట్లాడుతుంది. ఇక నువ్వు రాత్రిపూట తెలుగు నేర్పిస్తా అంటే సంబంధం మాట్లాడతా, ఏమంటావురా? వాళ్ళు తెలుగోళ్ళు కాదా? ఒరే కావ్య పడుకుందా? तुम क्या बोलते नहीं? मुझको समझ में नहीं आ रहा. हिंदी में बोलो, हिंदी में. హిందీ మే బోలాలా? నా బిడ్డ కావ్య పడుకుందా? ఓహో, బేటీ సోరీ బోల్ के అడుగుతున్నాయి. ఈ బోటి సొరకాయలేందే? పాప పడుకుందా లేదా? ఓ दीवाने का दिवाकर, सोरी है. నీ అబ్బా రే మామ, ఏంద్రా నాకు ఈ టార్చరు? ఇంత రాత్రిపూట అమ్మో నన్ను ఎవరు తిట్టుకుంటారు? ఏంటి? आपकी बीबी कैसे मर गई? వసే తింగర బుచ్చి, అసలు నువ్వేం అడుగుతున్నావే? ए भगवान, इसे कैसे समझाऊं? సోని, నా పేరు భగవాన్ కాదు, దివాకర్, పచ్చి పులుసుల దివాకర్. हाँ हाँ मालूम है, दिवाकर. నాన్న, నాకు ఈ అమ్మాయి బాగా నచ్చింది. ఈమె అమ్మ అని పిలవన్నా లేదా పిన్ని అని పిలవన్నా? నీకు అమ్మ లేని లోటు తీరాలి అంటే అమ్మానే పిలవాలమ్మా. पप्पा बेटे क्या बात कर रहे हैं? కావ్య నిన్ను అమ్మ అని పిలవాలా లేదా పిన్ని అని పిలవాలని అడుగుతుంటే నేను అమ్మ అని పిలవమని చెప్తున్నాను. क्या क्या बोल रहे हो तुम लोग? క్యా ఏంది కాకిలాగా? నిన్ను అమ్మ అని పిలవాలా లేదా పిన్ని అని పిలవాలా అంటుంది కావ్య. ओ दीवार, तुम क्या बोल रहे हो? मुझे कुछ भी समझ में नहीं आ रहा. అరే మామ, నువ్వు నాకు కనపడాలరా. నిన్ను పరిగెత్తిస్తారా? నిన్ను పంచ ఊడేదాకా పరిగెత్తిస్తారా? పెద్ది చెప్పు, ఎట్లా ఉన్నావు? బస్ స్టాండ్కి రమ్మంటావా? సరే అయితే త్వరగా రా, నేను ఇక్కడే ఉన్నా, ఇంట్లోనే. फोन में कौन है? कौन अब तो नहीं? ఇప్పుడు దీనికి ఎలా అర్థమయ్యేటట్లు చెప్పాలి? టియా ओ तो बड़ी मारी है. పెద్ద అసలే చాదస్తపు మనిషి. పెద్దుండే ఈ 2 రోజులు
తుఫాన్లు సునామీలే ఇంకా. సోనీ సోనీ हाँ क्या है మా పెద్ది వస్తుంది, రాగానే నాకు ఫోన్ చేయి, నేను వస్తాను. ठीक है నేను వచ్చేటప్పుడు బోటీ తీసుకొస్తా, వండు. బోటీ ఫ్రై అంటే మా పెద్దికి చాలా ఇష్టం. ओ बेटी बेटी अभी स्कूल गई బేటీ కాదే, బోటీ బోటీ. నీకు చెప్పే బదులు ఆ బోటీ నేనే తీసుకొచ్చి ఫ్రై చేస్తా. ठीक है సరే, మరి నేను షాప్కి వెళ్తున్నాను, మరి లంచ్ వేయం లేదా? रात को 3 बजे तक सोने नहीं दिया और अब शर्म नहीं है तुम्हें? जाओ जाओ వీడేంది ఇంత ఎత్తు కట్టుకున్నాడు మెట్లు? అమ్మో అమ్మ దివాకరు, ఓరి దివాకరు, ఎండలు మండిపోతానాయి, ఈపు సుర్రు కొనబట్టే. दिवाकर नहीं है शाम को कोई नहीं तुम वो बड़ी बुड्ढी है क्या? బుడ్డి నీకు తెలుగు రాదా అని? रुको रुको मैं फोन लगाकर आती हूँ ఈ నల్ల మొకపోడు పెద్ది నేను మళ్ళా లగ్గం చేసుకున్నా అంటే సంబరపడ్డ, కానీ దీని మాట ఒక్కటి అర్థమైతలేదు. ठीक है तुम जल्दी आओ बेटा వస్తున్నాయి तुम चाय తాగుతాయి గింత ఎండలు ఎవరన్నా ఛాయ్ తాగుతారా? ఇంత ఉప్పు చక్కెర కలుపుకొని 2 నిమ్మకాయలు వెండి రసం చేసి షర్పతి పట్టుకరా పో. చల్లగుండు బిడ్డ, చల్లగుండు. సోనీ సోనీ ఎందుకురా రంకెలేసే ఎద్దులకు కొరతాను? నేనే దాన్ని షర్పద్దెమ్మని తోలినా. ఓహో, నువ్వు దానికి అర్థమైనట్టు చెప్పినావు, దానికి అర్థమైంది, అది నీకు నిమ్మకాయ రసం తెత్తది. మరి పెద్ద అంటే ఏమనుకున్నావురా? నడి సముద్రంలో ఉన్న శాపనైనా గుంజుకొచ్చే రకం, అది తెత్తది చూడు. అది తెత్తదా? చూద్దాం. ఏంటండి ఇంత ప్రశాంతంగా ఉంది? తుఫాన్ వచ్చే ముందు గింతే. రే దివాకరు, నేను దీన్ని షర్పత్ అడిగితే ఉట్టి మంచి నీళ్ళు ఇచ్చిందిరా. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. పెద్ది, సోనీకి ఇప్పుడిప్పుడే తెలుగు వస్తుంది, దానికి చెప్పాలంటే సైకిల్ చేసి చెప్పాలి. అంటే చెవుటోని ముందట శంకు తిన్నట్టు దీనికి మనం అన్ని సైగలతోనే చెప్పాలి. ఆహా, సరిపోయిందిరా, ఇద్దరికి ఇద్దరే. మరాఠీ రాని మొగడు, తెలుగు రాని పెళ్ళం. ఆహా, ఏం సంబంధం రా నీకు. అంతేలే పెద్ది. సోనీ, బైక్లో గుడ్లున్నాయి, తెచ్చి కూర చేపు. ओहो अंडे लेके आई क्या? ठीक है పెద్ది, బోటీ కోసం వెళ్ళాను కానీ బోటీ దొరకలా, రేపు తెత్తాలే. పోనీలేరా, 4 రోజులు ఉంటాగా తెచ్చేవులే. అయితమాయి కానీ కావ్యని మంచిగా చూసుకుంటాందా? పెద్ది, సోనీ చాలా మంచి అమ్మాయి, మన మాట రాదే కానీ కావ్యాన్ని కన్న బిడ్డలా చూసుకుంటుంది. అవునా? ఆహా, అవును పెద్ది. కూర అయినాక అన్నం తిందుకులే, ఈలో ప్రెస్ తీసుకునే దానికి పద.
దీనేశాలు. సోనీ కూర అయిందా? పెద్దికి అసలే ఆకలి ఎక్కువ, పైగా షుగర్ ఉంది. तुम जाओ 5 मिनट. जाओ. అబ్బో నీ సిగ్గు పిల్లి మొగ్గలయ్యా, జర రాత్రికి దాచుకోవే. అమ్మో వీడు దీని మాయలో పడ్డాడు. దీని మాయ మాటలేని కావ్యని ఆగం చేస్తాడో ఏమో. కావ్య మంచిగున్నవారా? మంచిగా ఉన్న పెద్ది. నా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్ళు చల్లగా ఉండాల బిడ్డ. नाश्ता खाओ. పెద్ది పులిహోర ఎట్టుంది? నీ కోళ్ళు ఎట్ట చేసింది? ఉప్పు లేదు, ఒక కారము లేదు, అచ్చం ఆ మరాఠోళ్ళు తిన్నట్టే సప్పగుంది. మరి నువ్వు దగ్గరుండి వంట నేర్పించవచ్చు కదా నీ కోడలకి. నేర్పిస్తా. ఎందుకు నేర్పియ్యా? టైం అవుతుంది, మరి నేను షాప్కి వెళ్ళి వస్తా. అరే దివాకరు ఇక్కడ కూర్చోరా, మాట్లాడేది ఉంది. ఏంటో చెప్పు పెద్ది, టైం అవుతుంది. ఎటు నేను సాయంత్రం పెందరాడే వస్తాను కదా, అప్పుడు మాట్లాడుకుందాం. ఎటు నువ్వు 4 రోజులు ఉంటావు కదా. 4 రోజులు ఉంటాను, ఇవాళనే పోతాను, అది నా ఇష్టం. నేను చెప్పింది వినరా, ముందు కూర్చో. బాబా విషయం ఏమిటో చెప్పవే, షాప్కి వెళ్ళి టైం అవుతుంది. సోనికి కొడుకో బిడ్డో పుడితే కావ్య పరిస్థితి ఏంటిది? ఇవాళ చూసుకున్నట్టు రేపు మంచిగా చూసుకుంటుందన్న గ్యారెంటీ ఉందా? అవునే పెద్ది, నీకు ఈ పాడాలోచన ఎలా వచ్చింది? సోనీ చాలా మంచి అమ్మాయే. రేపటి రోజు సోనీకి కొడుకో కూతురో పుడితే కావ్యను కూడా తన కన్న బిడ్డలాగా చూసుకుంటుంది ఆ నమ్మకం నాకుంది. నాకైతే నమ్మకం లేదురా దివాకరు. ఈ ఆస్తంతా కావ్య పేరు మీద రాసి పెట్టు, అప్పుడే నాకు నమ్మకం కుదురుతుందిరా. అల్లుడు ఇక షాప్కు పోలే? పోవాలి మామ. రా మామ, రా కూర్చో. సోనీ రామి మామ వచ్చిండు, కాఫీ తీసుకురా. రా కూర్చో. అల్లుడు కాఫీ అంటే ఏమద్దు, రాగానే తాగొచ్చున్నాడు. సరే గాని నరసవనం ఏమదో లొల్లి పెట్టుకుంటున్నట్టారు. ఏమి లేదు మామ, రేపు సోనీకి పిల్లలు పుడితే మరి కావ్యాన్ని బాగా చూసుకుంటుందో చూసుకోదని పెద్దికి డౌట్ వచ్చింది. అట్లనా? అవును, మరి ఊర్లో ఎంతమందిని చూస్తలేము. కన్న పోరగాళ్ళనే రాసి రంపాన పెట్టి విషం ఇచ్చి చంపుతారు. రేపటి రోజు ఇది చేయదని నమ్మకం ఏంది? అమ్మా సోనీ, సోనీ. हाँ मामा. అమ్మా సోనీ, మంచుకున్నావా బిడ్డ? मैं ठीक हूँ मामा. చాలా సంతోషం. అవుగాని నువ్వు ఆ విషయం నీ భర్తతో చెప్పలేదా? ఏంది మామ, ఏ విషయం గురించి? ఒరే దివాకరు, తను నీతో పెళ్లి ఒప్పుకున్నప్పుడే సోనీ పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించుకుంది. ఏంది మామ నువ్వు చెప్పేది? అవునల్లుడు, నువ్వు విన్నది నిజమే. పెళ్ళికి ముందే తను ఆపరేషన్ చేసుకున్నది నిజమే. ఎక్కడ తనకు పిల్లలైతే కావ్యను మంచిగా చూసుకోనో అని, తన వల్ల ఎవరికీ ఇబ్బందులు రాకూడదని సోనీ ఈ నిర్ణయం తీసుకుంది. అప్పుడు సోనీ తల్లిదండ్రులు నీకు పిల్లలొద్దా అని అడిగితే, అప్పుడు సోనీ
ఏం సమాధానం చెప్పిందో తెలుసా? పెళ్ళయ్యాక నాకిద్దరు పిల్లలుంటారని, వాళ్ళని బాగా చూసుకుంటాను అని చెప్పింది. ఆ ఇద్దరు పిల్లలెవరో తెలుసా? ఒకటి నువ్వు, రెండోది మన కావ్య. సోనీ, ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక్క మాట నాకు చెప్పాలనిపించలేదా? आप मुझसे शादी करोगे तो भी काव्या को वो प्यार देने के लिए मैं ये निर्णय लिया मैंने. సోనీ చూడు ఎంత పెద్ద త్యాగం చేసిందో. అనవసరంగా నువ్వు సోనీని అనుమానించినావు కదే. అవునరా, తన గురించి తెలియకుండా నేను తనను అనుమానించిన. నేను పెద్ద తప్పు చేసినరా. ये दीवार ऐसे उदास क्यों हो? हमेशा हंसते हंसाते हुए मेरे साथ ऐसे ही रहना. हाय फ्रेंड्स, వెల్కమ్ టు ప్రియా ఫిలిం మేకర్స్. చూశారు కదా ఇందాక మా షార్ట్ ఫిలిం. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే సరే, ఇట్లా ఓకే. ఇక్కడికి ఇచ్చిరు కదా, ఇచ్చిగో మీకు ఈ యాంగిల్ రావాలి. ఇటు వస్తే మనకు ఇద్దరు మంచిగా ఉంటది. అరవకి ఇగో ఇట్లా ఇటు చూడండి. ఇట్లా పెట్టబోతే మీరు ఇట్లా పెట్టాలి. ఇట్లకి రాలే. ఓకేనా సార్? ఇప్పుడు కాదు, అంటే లాస్ట్ లా మీరు ఆలోచించి చూసిరా. ఆలోచించిన తర్వాత ఇప్పేస్తే పెళ్లి చేసుకున్నా ఇప్పేద్దాం. ఇట్లా ఇప్పేద్దాం. రెడీ?